వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో మనం లెటరింగ్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం జామెట్రికల్ కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియో చూడండి, దాని కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. వచ్చేసరికి జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్. ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్లో మనకి ట్రయాంగిల్, స్క్వేర్, పెంటాగాన్, హెక్సాగాన్, ఆక్టాగాన్, నైనాగాన్, డెకాగాన్ ఇలా అన్నీ ఉంటాయి అనమాట. సో మనం ఈరోజు వచ్చేసరికి ట్రయాంగిల్, స్క్వేర్, పెంటాగాన్, హెక్సాగాన్ ఇంతవరకు ఈ క్లాస్లో నేర్చుకుంటాం. సో మనం ఈరోజు క్లాస్లో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్, స్క్వేర్, పెంటాగాన్ అండ్ హెక్సాగాన్. ఫస్ట్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ట్రయాంగిల్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం ఆర్క్స్ అంటే మనకి సెంటీమీటర్స్ కానీ మిల్లీమీటర్స్ కానీ డిస్టెన్స్ తీసుకొని దాంతో మనము ఫస్ట్ ట్రయాంగిల్ డ్రా చేయొచ్చు. సెకండ్ వన్ డిగ్రీస్ యూజ్ చేసి కూడా ట్రయాంగిల్ డ్రా చేయొచ్చు. ఫస్ట్ మనం వచ్చేసరికి సెంటీమీటర్స్ ఆర్ మిల్లీమీటర్స్ యూజ్ చేసి డ్రా చేద్దాం. ఇక్కడ డిగ్రీస్ యూజ్ చేసి రెండు విధాలుగా మనం ఇప్పుడు ట్రయాంగిల్ని డ్రా చేస్తాం. సెంటీమీటర్ తీసుకుందామండి. సెంటీమీటర్లో వచ్చేసరికి నేను 8 సెంటీమీటర్ తీసుకున్నాను లెంత్. సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నేను ఏ అంటున్నాను, ఎండింగ్ పాయింట్ని బి అంటున్నాను. సో స్టార్టింగ్ పాయింట్ ఏ, ఎండింగ్ పాయింట్ బి. దీని యొక్క లెంత్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్ అంటున్నాను. సో దీని లెంత్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది ఆర్క్ యూజ్ చేసి ఎలా డ్రా చేస్తాను అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఏ నుంచి బి వరకు లెంత్ తీసుకొని కంపాస్తో లెంత్ తీసుకొని ఒక ఆర్క్ కట్ చేస్తాను. అగైన్ కంపాస్ యొక్క పాయింటర్ బి దగ్గర పెట్టి ఒక ఆర్క్ కట్ చేస్తాను. ఈ రెండు పాయింట్స్ అనేవి ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో మనకి ఈ పాయింట్ నేను సి అంటున్నాను. సో ఈ ఏబిసి మనకి ట్రయాంగిల్ వచ్చేసరికి 3 సైడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏబిసి. సో వీటిని జాయిన్ చేస్తే మనకి 3 సైడ్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ వన్, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో మనకి 3 సైడ్స్ అనేవి వచ్చేసింది అనమాట. దీన్ని ఆర్క్ అంటామంట. ఆర్క్ అంటే బై సెంటీమీటర్ కానీ మిల్లీమీటర్ కానీ యూజ్ చేసి మనము ట్రయాంగిల్ డ్రా చేస్తాం. సెకండ్ వన్ డిగ్రీస్ యూజ్ చేసి ఫస్ట్ మనము లెంత్ తీసుకున్నాం 8 సెంటీమీటర్స్. సో దీన్ని కూడా నేను ఏ అంటున్నాను, అగైన్ బి అంటున్నాను. దీని యొక్క లెంత్ తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సో ప్రొట్రాక్టర్ తీసుకొని పాయింట్ ఏ దగ్గర పాయింటర్ పెట్టేసి ఈ ప్రొట్రాక్టర్ నుంచి నేను 60 డిగ్రీస్ తీసుకుంటాను. సో 60 డిగ్రీస్ తీసుకొని నాకు ఇక్కడెక్కడో పాయింట్ వస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ నేను పాయింట్ ఏ నుంచి ఈ వచ్చిన పాయింట్తో ఒక లైన్ గీస్తాను, లైట్గా లైన్ గీసుకుంటాను. అగైన్ పాయింట్ బి నుంచి ప్రొట్రాక్టర్ యూజ్ చేసి 60 డిగ్రీస్ తీసుకొని నేను మరలా ఒక పాయింట్ లైన్ని డ్రా చేస్తాను. సో నాకు ఇలా రెండింటిని జాయిన్ చేయడం వల్ల ఒక పాయింట్ అనేది వస్తుంది. ఆ పాయింట్ని సి అంటాను. దీని యొక్క డిగ్రీస్ వచ్చేసరికి 60 డిగ్రీస్. 3 సైడ్స్ కూడా 60 డిగ్రీస్ ఉంటుంది. ఇది బై సెంటీమీటర్ యూజ్ చేస్తాము, దీంట్లో బై డిగ్రీస్ యూజ్ చేసి ట్రయాంగిల్ అనేది ఇలా ఫామ్ చేస్తాం. సో మనకు ప్రొట్రాక్టర్ ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో టోటల్ వచ్చేసరికి 180 డిగ్రీస్ ఉంటుంది. సో మనకి రైట్ సైడ్ నుంచి యాంగిల్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా యాంగిల్ ఉంటుంది. చూడండి క్లియర్గా ఇక్కడ నుంచి 10, 30, 60 ఇలాగ వస్తుంది. అగైన్ మళ్ళీ ఈ సైడ్ నుంచి అగైన్ రివర్స్లో 30, 60, 90, 180 ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ చూపించాను చూడండి మీకు క్లియర్గా కనిపించడం కోసం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇనిషియల్గా ఇక్కడ 0 ఉంటుంది. అగైన్ ఇట్లా రైజ్ అవుతుంది 30, 60, 90, 120, 150, 180. అగైన్ మళ్ళీ ఈ సైడ్ నుంచి 0, 30, 60, 90, 120, 150, 180 సేమ్ మనకి ఇలాగా చూపించిన విధంగా ఉంటుంది, దాని మీద ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఈ ప్రొట్రాక్టర్ వచ్చేసరికి పాయింటర్ ఏ దగ్గర పెట్టి నేను ఇలా తీసుకుంటున్నాను అనమాట. యాంగిల్ ఇలా తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 60 డిగ్రీస్ తీసుకొని ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను, ఇక్కడ టచ్ అయింది నాకు. అగైన్ ఇదే పాయింటర్ నేను తీసుకొచ్చి మరలా ఈ బి దగ్గర పెట్టేసి ఇప్పుడు ఇలా తీసుకుంటున్నాను యాంగిల్. ఇలా తీసుకుంటున్నప్పుడు 60 ఇక్కడ మీట్ అవుతుంది. సో ఈ రెండు పాయింట్లు నాకు మీట్ అవుతుంది. ఈ మీట్ అయ్యే పాయింట్ నుంచి సేమ్ లెంత్ ఉండాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ లెంత్ ఉండాలి. దీని యొక్క లెంత్ వచ్చేసరికి
8 సెంటీమీటర్స్. అగైన్ దీని లెంత్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్. ఈ 60 పాయింట్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ టచ్ అయిన పాయింట్ నుంచి మనం 8 సెంటీమీటర్స్ మాత్రమే తీసుకుంటాం. ఈ ఆల్ సైడ్స్ 8 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో మనం ట్రయాంగిల్ గీసేసాము. నెక్స్ట్ స్క్వేర్ డ్రా చేద్దాం ఇప్పుడు. సో లేదండి మనకి స్క్వేర్ వచ్చేసరికి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్నట్టు 8 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. సో దీని బేస్ వచ్చేసరికి 8 A B అగైన్ 8 అగైన్ 8 అగైన్ 8. సో నాకు ABCD. సో ఇది మనకి స్క్వేర్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో మనం ఒక సైడ్ డైమెన్షన్ ప్లేస్ చేసినా సరిపోతుంది అనమాట. ఇది స్క్వేర్. సో లిజన్, ఇందాక మనం ట్రయాంగిల్కి 60 డిగ్రీస్ తీసుకున్నాం. సో మనం ఇప్పుడు స్క్వేర్కి వచ్చేసరికి 90 డిగ్రీస్ ఉండాలి. ఎందుకంటే స్ట్రైట్ లైన్స్ ఉంటాయి కాబట్టి దీని యొక్క డిగ్రీస్ వచ్చేసరికి 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది స్క్వేర్. సో ప్రీవియస్గా మనం స్క్వేర్ చెప్పుకున్నాం. నెక్స్ట్ పెంటాగన్ గురించి మాట్లాడుతాం. సో ఈ పెంటాగన్ కూడా మనం 2 టైప్స్గా డ్రా చేయొచ్చు. ఫస్ట్ దాని యొక్క బేస్ అనేది హారిజెంటల్గా ఉంటుంది, దాని యొక్క బేస్ అనేది వర్టికల్గా ఉంటుంది. సో హారిజెంటల్ పెంటాగన్, వర్టికల్ పెంటాగన్ 2 విధాలుగా మనం డ్రా చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఇది దీని యొక్క బేస్ అనేది నాకు హారిజెంటల్గా గీస్తున్నాను. దీన్ని ఏ అంటాను, అగైన్ బి అంటాను. సో మనకు పెంటాగన్ అంటే బేసిక్గా 5 సైడ్స్. సో బేసిక్గా ఎన్ని సైడ్స్ ఉంటాయి పెంటాగన్కి? 5 సైడ్స్ ఉంటాయి. సో నాకు 1 సైడ్ వచ్చిందనమాట. ఇంకెన్ని సైడ్స్ రావాలి? 5 సైడ్స్ రావాలి. సో నేను ఫస్ట్ లైన్ తీసుకున్నాను ఏ అండ్ బి. ఇప్పుడు నాకు ఇంకా 4 లైన్స్ కావాలి. సో ఇప్పుడు నేను ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ప్రొట్రాక్టర్ పాయింట్ ఏ దగ్గర పెట్టి 72 డిగ్రీస్ తీసుకుంటాను. పాయింటర్ ఏ దగ్గర నుంచి ఇట్లా ఈ యాంగిల్లో నేను 72 డిగ్రీస్ పెట్టి ఇట్లా తీసుకున్నాను. నాకు ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ నేను బేస్ చేసుకొని దీని యొక్క లెంత్ ఎంత చెప్పాము? ప్రీవియస్గా 8 సెంటీమీటర్స్ చెప్పాను. సో అలాగే సేమ్ 8 సెంటీమీటర్స్ యూజ్ చేసి ఇదే లైన్లో నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో నేను దీన్ని ఫస్ట్ లైను సెకండ్ లైన్ అనుకుంటున్నాను. ఓకే, సేమ్ యాజ్ డిజ్ ప్రొసీజర్ ఇక్కడ ప్రొట్రాక్టర్ యూజ్ చేసి సో 72 డిగ్రీస్ ఇలా తీసుకొని 72 డిగ్రీస్ ఈ యాంగిల్లో తీసుకొని నేను మళ్ళీ 8 సెంటీమీటర్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేశా. దీన్ని నేను థర్డ్ లైన్ అంటాను. ఇంక మనకి ఎన్ని లైన్స్ రావాలి? 2 లైన్స్ రావాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం సింపుల్గా ఈ యొక్క లెంత్ తీసుకొని ఈ యొక్క లెంత్ ఎంత మనకి 8 సెంటీమీటర్స్. సో నాకు ఇది ఏబి, ఇది సి అంటున్నాను, ఇక్కడ డి అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు డి దగ్గర నుంచి ఏ డిస్టెన్స్ తీసుకొని కంపాస్ పాయింట్ ఇక్కడ పెట్టేసి సింపుల్గా ఆర్క్ కట్ చేస్తాను. అగైన్ సి దగ్గర పాయింటర్ పెట్టి సింపుల్గా ఆర్క్ కట్ చేస్తాను. సో నాకు ఈ 2 పాయింట్ ఇంటర్సెక్ట్ అయిన ఒక దగ్గర. సో ఈ డిస్టెన్స్ ఈక్వల్గా మనం మెజర్ చేసినా 8 సెంటీమీటర్ వస్తుంది. సో ఇలాగ మనం ABCDE. సో అంటే నాకు 1 2 3 4 5 సెట్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ పెంటాగన్. నెక్స్ట్ వన్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే దీని యొక్క యాంగిల్ వచ్చేసరికి అవుటర్ నేను తీసుకుంటున్నాను 72 డిగ్రీస్ తీసుకుంటున్నాను. సో ఇన్నర్ యాంగిల్ వచ్చేసరికి నేను 108 డిగ్రీస్ తీసుకుంటున్నాను. సో అన్నీ కూడా 108 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఇన్నర్ యాంగిల్ వచ్చేసరికి 108 ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ వచ్చేసరికి 72 డిగ్రీస్ ఉంటుంది. దిస్ ఈజ్ పెంటాగన్ ఆఫ్ హారిజెంటల్ పెంటాగన్. అగైన్ వర్టికల్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే దీని యొక్క బేస్ అనేది హారిజెంటల్కి వర్టికల్ అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి. సో దీని యొక్క బేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ప్రొసీజర్ సేమ్. సో నేను జస్ట్ మీకు రఫ్గా చూపిస్తాను. సో ఏ అగైన్ బి. సో ఇక్కడ నుంచి నేను 72 డిగ్రీస్ 72 డిగ్రీస్. సో ఇక్కడ నేను దీన్ని మళ్ళీ ఏమంటున్నానంటే ABCD. సో సేమ్ ఇందాక చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ నుంచి ఏ నుంచి డి డిస్టెన్స్ తీసుకుని డి దగ్గర పాయింటర్ పెట్టి మళ్ళీ ఒక ఆర్క్ కట్ చేస్తాను. సేమ్ అదే డిస్టెన్స్ తీసుకుని సి నుంచి పెట్టి ఒక ఆర్క్ కట్ చేస్తా. సో ఇప్పుడు నాకు ఈ సి నుంచి ఈ కలుపుతాను పాయింటర్. అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక జాయిన్ చేస్తాను. సో నాకు ఈ అనేది ఫామ్ అయింది. సో సేమ్ ప్రొసీజర్ అయితే ఏం అవ్వలేదు. దీని యొక్క బేస్ అనేది నేను ఇక్కడ హారిజెంటల్గా పెట్టాను, ఇక్కడ వచ్చేసరికి వర్టికల్గా పెట్టాను. సో ఇది పెంటాగన్. సో ఇది మనకి హెక్సాగన్ ఫామ్ చేసిన తర్వాత ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో మన హెక్సాగన్ అంటే మనకి
6 సైడ్స్ ఉంటాయి. సో 6 సైడ్స్ చూడండి, 1 2 3 4 5 6 సైడ్స్ వచ్చిందన్నమాట. సో ఫస్ట్ మనం దీన్ని ఇందాక చెప్పుకున్న పెంటాగన్ విధంగానే 8 సెంటీమీటర్ తీసుకుంటాం. 8 సెంటీమీటర్ నుంచి ఏ నుంచి బి వరకు 8 సెంటీమీటర్ ఉంటుంది. తర్వాత ఏ నుంచి 60 డిగ్రీస్ పెట్టి 360 డివైడెడ్ బై 6 వేస్తే మనకి 60 డిగ్రీస్ వస్తుంది. సో 60 డిగ్రీస్ పెట్టి నేను 8 సెంటీమీటర్స్తో ఒక లైన్ ఫామ్ చేస్తా. నాకు ఇక్కడ సి అనేది ఫామ్ అవుతుంది. అగైన్ నేను బి దగ్గర ప్రొట్రాక్టర్ పెట్టి సో మళ్ళీ 8 సెంటీమీటర్స్తో 60 డిగ్రీస్తో నేను ఒక లైన్ని ఫామ్ చేస్తే నాకు ఇలా వస్తుంది అనమాట. సో ఇలాగ నేను డి దగ్గర కూడా 60 డిగ్రీస్ పెట్టి ఒక లైన్ని ఫామ్ చేస్తా విత్ 8 సెంటీమీటర్స్తో. సో అలాగే సి నుంచి 60 డిగ్రీస్ పెట్టి నేను ఒక లైన్ ఫామ్ చేస్తే నాకు ఈ అనేది వస్తుంది. సో ఈ లైన్స్ అన్నీ నేను జాయిన్ చేస్తే నాకు ఫైనల్గా ఫార్మేషన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇది హెక్సాగాన్. సో ఈరోజు మనం 1 by 1 డిస్కస్ చేసుకుంది ఫైనల్గా ఇదనమాట. ఫస్ట్ వచ్చేసరికి ట్రయాంగిల్, స్క్వేర్, పెంటాగాన్, హెక్సాగాన్. సో ఇవన్నీ మనం ఫైనల్గా ఫామ్ చేస్తే ఈ షేప్లో వస్తాయి. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో పెంటాగాన్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 360 డివైడెడ్ బై 5 సైడ్స్. సో ఎన్ని డిగ్రీస్ వస్తే అన్ని డిగ్రీస్ పెట్టి మనం పెంటాగాన్ డ్రా చేస్తాం. అలాగే హెక్సాగాన్ కావాలంటే 360 డివైడెడ్ బై 6 వేస్తే మనకి హెక్సాగాన్ వస్తుంది. సో ఇలాగ మనం అన్ని ఫామ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ హెక్సాగాన్ తర్వాత హెప్టాగాన్, ఆక్టాగాన్, నానాగాన్, డెకాగాన్, ఇలా మనకి 10 సైడ్స్ వరకు సైడ్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కలిపి మనం ఒక దాంట్లో కూడా నెక్స్ట్ వీడియోలో గీసి చూపిస్తాను అనమాట మీకు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.